గురువుగారు, మానవ జీవిత పరమార్థం ముక్తిని సాధించడం. ఆ ముక్తిని పొందాలి అనంటే ఏం చెయ్యాలి? అవిముక్తం మమ క్షేత్రం ఎన్నామ పరమం శుభం అని సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేశాడు. కాశ్యాంతు మరణాన్ ముక్తి అన్నది ఆర్యోక్తి. ముక్తి కావాలి అంటే కాశీలో దేహత్యాగం చేయాలి. ప్రతివారు కాశీకి వెళ్ళలేరు కదా. అది ఎలా సాధ్యము అంటే కాశీ 3 చోట్ల ఉన్నది. ఒకటి వారణాసిలో విశ్వేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం, రెండవది వేదంలో ఉంది, మూడవది శరీరంలో ఉంది. వేదంలో కాశీ క్షేత్రము ఎక్కడ ఉన్నది అంటే శతరుద్రీయమే ఆ కాశీ. శరీరంలో భ్రువేర్ మధ్యే వారణాసి, భ్రుకుటి మధ్య ఉన్నటువంటి ప్రాంతం మీద ధ్యానం నిలిపి అద్భుతమైనటువంటి ఆ శతరుద్రీయాన్ని అభ్యాసం చేస్తే ముక్తి సిద్ధిస్తుంది. కనుక అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో దేహాన్ని త్యజిస్తే ఆ పార్వతీదేవి, డుంఠి, గంగాదేవి, భృంగి వీరంతా దగ్గర కూర్చొని శుశ్రూష చేస్తూ సాక్షాత్తు పరమశివుడే చెవిలో తారక మంత్రాన్ని బోధిస్తున్న నేపథ్యంలో ముక్తిని పొందవచ్చు. అది సాధ్యం కాకపోతే వేదంలో ఉన్న శతరుద్రీయాన్ని నిత్యము పారాయణ చేస్తూ ఆ స్వామిని అర్చిస్తూ ముక్తి పథానికి మార్గాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. అది సాధ్యం కాకపోతే భ్రుకుటి మధ్య దృష్టిని నిలిపి ఆ శివనామాన్ని ధ్యానిస్తూ నిరంతరము శివచింతనలో గడపటం అలవాటు చేసుకోగలిగితే ముక్తికి మార్గం సుగమమవుతుంది. ఇలా అవిముక్త క్షేత్రంలో దేహత్యాగంతో కానీ, నిత్యము శతరుద్రీయాన్ని జపిస్తూ స్వామిని అర్చించటం ద్వారా కానీ, లేదా భ్రుకుటి మధ్య దృష్టిని నిలిపి శివనామాన్ని ధ్యానించటం ద్వారా కానీ ముక్తిని అందుకోవచ్చు. మానవ జీవిత పరమార్థాన్ని అందుకోవచ్చు. మానవ జన్మ అన్న శబ్దంలోనే మళ్ళీ పుట్టుక వద్దు అన్నటువంటి సత్యము ద్యోతకమవుతోంది. కనుక ఆ స్థితిని చేరుకోవటం కోసం ఈ విధమైన 3 కాశీలలో ఏ కాశీని ఆశ్రయించినా ముక్తి తథ్యము అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆ సత్యాన్ని తెలుసుకొని నిత్యము శివుణ్ణి అర్చిస్తూ శివనామం స్మరణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.